మీరు డాక్టర్ దగ్గరికి జ్వరానికో కొన్ని కండిషన్స్లో వెళ్ళినప్పుడు యాంటీబయాటిక్స్ రాస్తాం. మామూలుగా యాంటీబయాటిక్స్ 1 వీక్ వాడమంటాం. బట్ మీరు 2-3 డేస్ వాడాక ఆ జ్వరమో కండిషనో తగ్గిపోతే దాన్ని ఆపేస్తారు. అది ఎంత తప్పో తెలుసుకుందాం. మీకు చిన్న కథ చెప్తాను. ఒక ఊరిలో ఒక బ్యాంక్ ఉంది. ఒక దొంగల ముఠా నుంచి 5 మంది దొంగలు ఈ బ్యాంకులో దోచుకోవడానికి పడ్డారు. మన పోలీస్ స్టేషన్ నుంచి 3 పోలీసులు వెళ్ళి దాంట్లో 3 దొంగల్ని పట్టుకున్నారు. ఇంకో 2 పరారు. ఆ వెళ్ళిన దొంగలు ఆ దొంగల ముఠాకి మొత్తం వివరాలు చెప్పారు. ఈ బ్యాంకుకి ఎంట్రీ ఏంటి, ఎగ్జిట్ ఏంటి, మనం ఒకవేళ దాన్ని దోచుకోవడానికి వెళ్తే ఎంతమంది పోలీసులు వస్తారో మొత్తం వ్యవస్థ గురించి చెప్పేశారు. నెక్స్ట్ టైం దొంగల ముఠా అంతా వచ్చి ఆ బ్యాంకునే కాకుండా ఊరు మొత్తం కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ బ్యాంకు ఊరు అంటే మన బాడీలో పార్ట్. బ్యాక్టీరియా అంటే దొంగలు, పోలీసులు వచ్చేసి యాంటీబయాటిక్స్. మీరు కూడా సగం యాంటీబయాటిక్స్ వాడడం వల్ల, అది పూర్తిగా వాడకపోవడం వల్ల నెక్స్ట్ టైం వచ్చే డిసీజ్ కానీ ఫీవర్ కానీ చాలా అగ్రెసివ్గా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీకు అది మంచిది కాదు. అండ్ మీకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి డాక్టర్లు ఎన్ని డేస్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారో అన్ని డేస్ యాంటీబయాటిక్ అన్నది వాడి ఫినిష్ చేయడం ఇంపార్టెంట్. ఈ విషయం చాలామందికి తెలీదు. అవేర్నెస్ కోసం అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటివి మరెన్నో తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో.